ఒక లైన్ దాటి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి ఒక మాట దాటడం జరిగింది. దానికి రియలైజ్ అయ్యాను. ఐఎమ్ వెరీ సారీ దట్ వాట్ ఆల్ ఐ స్పోక్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. బోరుగడ్డ అనిల్ లిటరలీ ఈ క్యాండిడేట్ ఏమయ్యాడో ఎవరికి అర్థం కావట్లా. మొన్న రోడ్డు మీదకి ఎక్కి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు అయితే గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగాడు, ఆ రోజు రోడ్డు మీద ఎక్కి కూర్చుని భారతక్క కోసం నేను పోరాడాను, జగన్మోహన్ రెడ్డి కోసం యుద్ధం చేశాను, వైసీపీ కోసం శ్రామికుల్లా పనిచేశాను, నా నోటితో వ్యభిచారం చేశాను, పిచ్చిగా మాటలు అనేసాను, కానీ నాకు ఈరోజు పట్టిన గతి ఏంటంటే చివరికి భోజనం కూడా పెట్టరు ఇక్కడ నన్ను అన్నాడు. ఇది కాకుండా అతను క్లియర్గా కొన్ని మాట్లాడినాడు. రోఫర్ గాళ్ళు ఏంటరా ముక్కేయండి, 22 కేసులు పెట్టించుకొని 9 రోజులు జైల్లో ఉండేస్తే నాకు ఇక్కడ ఆ గొట్టంగాడు కొనికిస్కా గొట్టంగాడు లోఫర్ నా కొడుకు వాడు మాట్లాడతాడు. సో ఈ లోఫర్ గాళ్ళందరూ ఏమయ్యారు, అసలు వీళ్ళందరూ ఎవరు నా గురించి మాట్లాడడానికి, పోలీసులు నన్ను చించారేస్తే ఇదా నాకు వచ్చిన సన్మానం అన్నాడు. దాని తర్వాత చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చిన దాంట్లో ఏం చెప్పాడంటే, సారీ అండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఐఎమ్ వెరీ సారీ, నేను అన్న మాటలకి నేను అలా అనకుండా ఉండాల్సింది, ఒక స్థాయి దాటి మాట్లాడాను అని చెప్పి కన్ఫెషన్ చేస్తాడు. లిటరలీ అంటే ఇతను ఏమన్నాడంటే, రిపబ్లిక్ పార్టీలో వాళ్ళు నన్ను సారీ చెప్పన్నారు, సో నేను చెప్పనన్నాను, అందుకనే నేను రిజైన్ చేస్తాను ఆ పార్టీకి అన్నాడు. మొన్న ఏమైంది, రోడ్డు మీదకి ఎక్కిన తర్వాత వీళ్ళు ఎవ్వరు కనీసం పట్టించుకోకపోతే చివరికి అతను ఏమన్నాడు, సారీ అండి ఐఎమ్ వెరీ సారీ అన్న వర్డ్స్ అనేసాడు. ఏంటరా చిన్న ముక్కేయండి ఇక్కడ. ఒక లైన్ దాటి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి ఒక మాట దాటడం జరిగింది. దానికి రియలైజ్ అయ్యాను. ఐఎమ్ వెరీ సారీ దట్ వాట్ ఆల్ ఐ స్పోక్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు. సో ఇక్కడ ఏమైంది, చివరికి అతను సారీ అన్న తర్వాత నిన్నటి నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్, ఇంట్లో లేడు, ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఈ జగన్మోహన్ రెడ్డి అయినా పిలిపించుకుని ఇంట్లో పాపం తాల్సవర్ తీసాడు అనుకుంటారా? లేదు, జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉన్నాడు. నిన్న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో బిజీగా తిరుగుతూనే ఉన్నాడు. అక్కడ రావణ కష్టం గురించి నిన్న డిస్కస్ చేసుకున్నాం. చూడకపోతే ఆ వీడియో చూడండి, అందరు వెళ్ళి ఒక రకంగా జరగల. సో ఇతను ఏమైపోయాడు, ఇది జరుగుతున్న ఇప్పుడు హాట్ డిస్కషన్. ఎప్పుడైనా అదర్ సైడ్ పార్టీ కంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అపాలజీస్ అన్న వెళ్తే జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. జగన్మోహన్ రెడ్డి గిలితే గిల్లుచుకోవాలి తప్ప ఎదురు తిరగకూడదు. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే బైఠాయించి తన హక్కు కోసం పోరాడి, ఈ పార్టీలో నేను మెంబర్ని, ఇది నా పార్టీ అని చెప్పినా కనీసం పట్టించుకోకుండా వదిలేసిన బోరుగడ్డ అనిల్ తర్వాత ఏమన్నాడు, నేను బెంగళూరు వెళ్తాను, కూర్చుంటాను, నేను మాట్లాడతాను అని చెప్పి స్ట్రెస్ బిల్డప్ చేశాడు. రాష్ట్రం మొత్తం ఆ పార్టీని యాకతూ అని మూసేటట్టు చేశాడు బోరుగడ్డ అనిల్. ఇది ఫ్యాక్ట్. ఇంత వాడుకుని ఈ బోరుగడ్డకి ఈ పరిస్థితి ఏంటని చెప్పి షాక్ అయ్యారు అందరూ. బోరుగడ్డ వల్ల ఓడిపోవడం ఒక చాప్టర్, కానీ అంతా వాడుకుని అప్పట్లో పోలీస్ సెక్యూరిటీ ఇచ్చిన బోరుగడ్డకి రోడ్డు పైన కూర్చోబెట్టి ఆఖరికి వైసీపీ సెక్యూరిటీ గార్డులతో బయటకు దోంచేసే పరిస్థితికి తీసుకొచ్చారు. సో వాళ్ళ పరువు అలా పోవటంతో, సజ్జలని మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ కెలకడంతో దెబ్బకి కుదేలు పడిపోయి ఈ క్యాండిడేట్ ఇంకెళ్ళిపోయి పవన్ కళ్యాణ్కి తర్వాత చంద్రబాబు నాయుడుకి అపాలజీ చెప్పడంతో దట్స్ ఇట్, కనుమరుగైపోయాడు. ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. అతను వచ్చి బయట ఇంకొక వీడియో మాట్లాడేదాకా ఈ క్యాండిడేట్ ఎక్కడున్నాడో ఎవరికి ఐడియా ఉండదు. అలా ఉంటుంది. యాక్చువల్లీ వైసీపీలో మనం చాలా వరకు వింటాం, కనిపించకుండా పోతూ ఉంటారు క్యాండిడేట్స్. ఎందుకు కనిపించడో తెలియదు. అలాగే మనం చూస్తుంటే బాగానే ఉన్న వివేక గారు ఎలా చనిపోయారు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఒక చరిత్ర. అడ్డొచ్చారంటే ఏదో పాటలతో చనిపోయి పక్కకి తీయాలి. అలా కాకుండా నరికేయడాలు, కోసేయటాలు, దాన్ని గుండెపోటు కింద కన్వర్ట్ చేసి సాక్షి పేపర్లు వేసేయటం, అనౌన్స్ చేయటం, ఇలా ఉంటుంది వాళ్ళది. అలా డెకరేషన్, కలరింగ్ అలా ఉంటుంది. సో ఎదురు తిరిగిన ఎవరు భూమి మీద బతికిన నూకలైతే నాకైతే కనిపించలా. నేను ఎవరి గురించి ఎదురు తిరిగానని క్లియర్గా చెప్పట్లేదా, మీ ఇష్టం, మీరు అండర్స్టాండ్ చేసుకోండి. అదే రీతిలో బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చాలా భయంకరంగా ఉంది సిచ్యువేషన్. అతను ఫోన్ ఎత్తట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఇంట్లో లేడు, ఎక్కడా లేడు. మరి కొద్దిసేపట్లో వాళ్ళ వైఫ్ కూడా వచ్చి మా ఆయన ఎక్కడున్నాడో చెప్పండి అని పోలీసులు కంప్లైంట్ ఇచ్చే స్టేజ్ దాకా ఉంది ఈరోజు పరిస్థితి. సో ఇలా ఉంటుందండి ఒక లెక్క. ఎప్పుడైతే మనిషి మారాడో వాళ్ళకి నచ్చదు, రుచించదు, దెబ్బకి అంతే. వస్తాడో లేడో, ఉంటాడో ఉండడో తెలియదు మనకి. పాపం బోరుగడ్డ ఫస్ట్ టైం పాపం అంటున్న ఈ క్యాండిడేట్కి ఆ రోజు ఎందుకు చేశాడో అతనికి తెలియదు. రోడ్డు మీదకి వచ్చాడు చేసిన పిచ్చి మాటలన్నిటికీ. సరే ఇలా నైజం తెలిసిన తర్వాత కూడా రోడ్డు మీద కూర్చుంటే ఫ్యూచర్ ఏమవుతుందని కూడా ఇవాల్యుయేట్ వేయలేపాడు. అది చాలా డీప్ పార్టీ వైసీపీ అన్నది, ఎస్టిమేట్ చేయడం ఎవరి వల్ల కాదు. సో మీ అందరి ఒపీనియన్ ప్రకారం ఏంటి, బోరుగడ్డ ఎక్కడున్నాడు? దీని గురించి మీకేమైనా కొంచెం ఐడియా ఉంటుంది కదా, దాని గురించి మీరు ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అండ్ సారీ చెప్పిన తర్వాత ఎందుకు మిస్ అయ్యాడు దీని గురించి మీ అభిప్రాయం రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.